హైదరాబాద్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరమంతా వర్షం కురుస్తుండటంతో హైదరాబాద్ వాసులు అవస్థలు పడ్డారు. నగరంలోని ఆల్విన్ కాలనీ, ఎల్లమ్మ బండ, హైదర్ నగర్, భాగ్యనగర్ కాలనీ, వివేకానంద నగర్ కాలనీ, కూకట్పల్లి, జగద్గిరిగుట్ట, కేబీహెచ్బీ కాలనీ, బాలాజీనగర్, మూసాపేట్, ప్రశాంత్ నగర్, బాలానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో అల్లాడిన ప్రజలకు సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతం అవడంతో ఊరట చెందారు. వాతావరణం చల్లబడినా ఒక్కసారిగా వర్షం కురుస్తుంది. ఉక్కబోతతో అల్లాడిన ప్రజలు వర్షం కురుస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుండపోత వర్షానికి తోడుగా వడగండ్లు కూడా పడ్డాయి. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని గుమ్మడిదల, ఐడిఏ, బొల్లారం, జిన్నారం తదితర గ్రామాల్లో భారీ వర్షం పడింది. నల్లటి మబ్బులతో అమీన్పూర్ కమ్ముకుపోవడంతో అక్కడ పరిస్థితి భయంకరంగా మారింది. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని భారీ వర్షం పడగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదర్గూడ, అత్తాపూర్, బుద్వేల్, రాజేంద్రనగర్, కోకాపేట్, నార్సింగి, మైలర్ దేవల్పల్లి పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం పడగా కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి. భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలిగింది.